హలో! వెల్కమ్ టు సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ. టుడే అయితే మినీ వ్లాగ్ అండి. ఈ మధ్యనైతే నాకు వ్లాగ్ చేయడానికైతే కుదరట్లేదండి. ఇంకా రంజాన్ కదా! మొన్న వరకు అయితే ఫుల్ బిజీగా ఉన్నాను. ఇప్పుడు కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయాకైతే కొంచెం అలా స్టవ్ మొత్తం గట్టు తుడుచుకొని నేనైతే ఇవాళ వ్లాగ్ చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యానండి. చపాతీ చేసుకుంటున్నాను ఇవాళ చపాతీలోకి అయితే కర్రీ ఏం చేయలేదండి. నైట్‌ది కొంచెం చికెన్ కర్రీ ఉంటే అందులోకే వేసుకొని తినేసాము. పిల్లలకు కూడా అదే తినిపించి పంపించాను. దాంతోపాటు నేను ఇవాళ రోజ్‌మెరీ హెయిర్ ఆయిల్ కూడా అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లోనే. ఇది మా వారైతే యూజ్ చేస్తారు. సో, నేను మా ఆయన కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మొత్తం ఇది ఫిల్టర్ చేసి ఒక బాటిల్‌లోకి అయితే వేసేస్తే తను యూజ్ చేసుకుంటారండి. బయట రోజ్‌మెరీ ఆయిల్ అయితే పర్చేస్ చేశామండి. అదైతే చాలా కొంచెం క్వాంటిటీనే వచ్చింది. ప్రైస్ ఏమో చాలా ఎక్కువ. సో, నేనైతే మీషోలో రోజ్‌మెరీ లీవ్స్ అయితే తెప్పించి నేను కోకోనట్ ఆయిల్ అయితే ఇలా బాయిల్ చేసి తనకు ఒక బాటిల్‌లో అయితే వేసిస్తాను. ఇందులోకైతే ఇంకా మెంతులు, కరివేపాకు కూడా వేసి చేసుకోవచ్చండి. అది నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇది మా ఆయన కోసం చేశాను. నేను మెంతులు, డ్రైడ్ ఆమ్లా ఉంటుంది కదండి, మనకి షాప్లో దొరుకుతుంది. ఆ డ్రైడ్ ఆమ్లా కూడా కొంచెం మెంతులు వేసుకుంటాను. కరివేపాకు, కలూంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని నేను కోకోనట్ ఆయిల్ బాగా బాయిల్ చేసుకొని అయితే యూస్ చేస్తాను. ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకైతే చూపిస్తానండి. ఇంకా లంచ్లో అయితే నేను ఇవాళ అన్నం కూడా టమాటో పప్పు అయితే చేశాను. ఇంకా ఈ బీట్రూట్ చూడండి, అసలు చాలా రోజులు అయిందండి, నాకు తెలిసి ఒక 1 వీక్ పైన అయిపోయింది. అలా తీసుకొని వస్తాను కానీ చాలా హెల్త్ కాన్షియస్గా చేసుకుందాము అన్నట్టు తెచ్చుకుంటాను కానీ మరి రేపు అనుకున్నట్టు ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అదేలో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఇంకా బీట్రూట్ ఉండాలి కదా అని వెతికితే చూడు చిన్నగా అయిపోయినాయి బీట్రూట్స్ అన్నీ. సో నేను ఇవాళ అయితే 4 బీట్రూట్సే ఉన్నాయండి. నేనైతే కొంచెం కర్రీ చేసుకుందాము బాగుంటుంది అని అయితే నేను అంతా పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకుంటున్నాను.
ఇలా బీట్రూట్స్ అన్ని నేనైతే పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇంకా కట్ చేసుకొని ఒకసారి కుక్కర్లో అయితే బాయిల్ చేసేసుకుంటాను. బాయిల్ చేసేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ కుక్ అయినాక నేను తాలింపు అయితే పెట్టేసుకుంటానండి. చాలామంది తాలింపు వేసి పచ్చిగా బీట్రూట్ వేసి కొంచెం వాటర్ వేసి అలా మగ్గనిస్తారండి. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లోనే కుక్ చేస్తారు చాలామంది. నేనైతే మనకు తొందరగా ఈజీగా అయిపోవాలా పని అయితే దాని ముందర నిలబడకూడదు అన్నట్టు నేను కుక్కర్కి అయితే జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టేస్తాను. హాఫ్ కుక్ అయితే పెట్టేసిన తర్వాత తాలింపు వేసుకొని ఇంకా అవి కూడా అందులో వేసుకొని లాస్ట్లో అయితే కొంచెం మగ్గనిచ్చి పొడి అయితే జల్లేసుకుంటానండి. నేనైతే ఇలా చేస్తాను. మ్యాక్సిమం అయితే అంత ఈజీగా అలా అయిపోవాలి అనేలాగా చేసుకుంటానన్నమాట. మా ఆయన అయితే చాలా ఓపికగా చేస్తారండి. వాటర్ లేకుండానే చేస్తారు ఆయన. బాగా ఫ్రై చేస్తారు. నాకు అక్కడ నిలబడే అంత ఓపిక అయితే ఉండదండి. సో నేనైతే ఇలా ఫాస్ట్ ప్రాసెస్ ఏదైతే తొందరగా అయిపోతుందో అలా అయితే తొందరగా చేసేసుకుంటుంటాను. మీరు ఎలా చేస్తారో ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ పెట్టండి. నేను ఇప్పుడైతే ఆనియన్స్ వేయించుకుంటున్నానండి. తీరా ఇక్కడ వంట చేయడానికి నిలబడినప్పుడు అందులో వేయడానికి కొబ్బరి పొడి అయితే ఫినిష్ అయిపోయిందండి. నేను చూసుకోలేదు. అరే ఇంకా ఏం చేయాలి అనే లోపలికి ఇంకా కొబ్బరి మరి పీసెస్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి, టైం అవుతుంది అని నేనైతే వేయించి ఆల్రెడీ వేరుశెనగలు అయితే వేయించి పెట్టుకుంటానండి. అందుకు నేను ఇవాళ వేరుశెనగ పొడి చేసి దాని మీదకైతే లాస్ట్లో ఫినిషింగ్ అయితే వేసేసుకున్నాను, పొడి చల్లేసుకున్నాను. ఒక 3-4 వెల్లుల్లి ఇంకా కారం పొడి సాల్ట్ అయితే వేసి పొడి చేసేసుకున్నానండి. ఇది కూడా మనకు బాగానే ఉంటుంది. మనకు ఫైనల్గా అయితే లాస్ట్లో ఇది మొత్తం దగ్గరికి వాటర్ అంతా దగ్గరకు వచ్చాక ఆ పొడి అయితే చల్లేసుకొని ఒకసారి అలా తిప్పి అయితే సిమ్లో పెట్టుకొని దించుకోవాలండి. ఇలా బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరూ అయితే భోంచేసామండి. ఇంకా రెహమాన్కి కూడా నేను స్కూల్ నుంచి తీసుకొచ్చాక ఇంకా వాడికి అన్నం పెడుతున్నాను. వాడైతే బీట్రూట్ తినడండి. సో నేను పప్పులో అయితే స్మాష్ చేసేసి పెడుతున్నాను. సో ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో చూడండి. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే జస్ట్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.